5000 సంవత్సరాల ముందు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అవతారాన్ని చాలించి తన స్వధామానికి తిరిగి వెళ్ళినప్పుడు తనతో సాంగత్యము చేసిన వాళ్ళందరికీ కూడా చాలా విరహ భావనలు అనేవి చాలా ఉండేవన్నమాట. ఉదాహరణకి 16,108 రాములు ఒక్కసారిగా శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అదేవిధంగా అర్జునుడు, పాండవులు కూడా శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళిపోయాడు అని తెలిసిన వెంటనే ఒక్కొక్కరిగా వాళ్ళు కూడా ఈ శరీరాన్ని త్యజించి వాళ్ళు కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు అన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరణిపై ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొందరితో సంభాషణ చేయడమో, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు రాణులతో పాటు ఉండడం, లేకపోతే యుద్ధంలో అర్జునుడు వీళ్ళతో ఉండడము ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు కృష్ణుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడో మిగిలిన వాళ్ళందరికీ కూడా విరహభావం అనేది ఉండేదన్నమాట. కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఉదాహరణకి ఎప్పుడైతే ఈ బాల్యలీలలన్నీ ముగించుకొని కృష్ణుడు బృందావనాన్ని వదిలేసి మథుర నుంచి ద్వారకకు వెళ్ళిపోతారో అప్పుడు ఈ గోపికలు అందరూ కూడా చాలా బాధపడ్డారు అనమాట, కృష్ణుడు వెళ్ళిపోయాడు అనేసి. సో భక్తుడికి భగవంతుని వదిలి ఎప్పుడు ఉండాలని ఉండదు అనమాట. ఉదాహరణకి మన చెంటి పిల్లాడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు తల్లిని వదిలేసి ఇప్పుడు ఎవరి చేతిలోనే ఇచ్చేసారనుకోండి వెంటనే ఏడవడం మొదలు పెడతారు. చూసారా మీరు ఎప్పుడైనా? చిన్న పిల్లాడు, చిన్న బిడ్డ ఎవరి చేతిలో ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లాడిని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఇచ్చామనుకోండి వెంటనే ఏడవడం మొదలు పెడతారు. అదేవిధంగా భక్తులు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి వదిలి ఉండాలని అనుకోరనమాట. ఎప్పుడు కూడా భగవంతునితో సాంగత్యం చేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలనే కోరుకుంటారనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గోలోకధామానికి తిరిగి వెళ్ళిపోయారో ఈ భూదేవికి, భూమాతకి చాలా బాధ వేసింది అనమాట. ఒక్కసారిగా శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడే అనేసి. తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? కలియుగం అనేది ఏమైంది? మొదలైంది, ప్రారంభమైంది. కలి యొక్క ప్రభావం అనేది ప్రజల పైన స్టార్ట్ అయింది అనమాట. సో దాని ద్వారా ఏమైంది? ఈ ధర్మం ఏదైతే 4 పాదాలతో నడవాలో ఒక్కొక్కటిగా క్షీణిస్తూ ఒక్క పాదంలో ఉన్నామన్నమాట. సో ఇది ఏ విధంగా మనం అనుకున్నాము, భక్తులు భగవంతుని వదిలేసి ఉండలేరు అనేసి అన్నాము. ఈ భూదేవికి అది చాలా తీవ్రమైన బాధ కలిగించింది అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు కోరుకోరు కదా, భగవంతుని వదిలేసి ఉండాలి అనేసి కోరుకోలేము. ఏ విధంగా ఒక తల్లి అప్పుడే పుట్టిన పిల్లాన్ని వదిలేసి ఉండలేదు. అసలు ఎవరి దగ్గర ఇచ్చినా కూడా కొంతసేపటికి మళ్ళీ తీసేసుకుంటుంది. ఆ బాబు కూడా ఉండడు, ఆ పిల్లాడు కూడా ఉండడు. సో ఈ విధంగా భూదేవికి చాలా తీవ్రమైన బాధని కలిగించిందనమాట. శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామానికి వెళ్ళడం కారణం చేత. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనము అర్థం చేసుకోవడం ఏంటి అంటే, ఈ అవతారం ఏదైతే అనుకుంటామో శ్రీకృష్ణుడిది అవతారం కాదు, పూర్ణావతారం. తన స్వయాన భగవంతుడే అవతారంగా కాకుండా స్వయాన వచ్చాడనమాట. అదే భగవద్గీతలో కూడా కృష్ణుడు పదే చెప్తాడనమాట. తన అవతార ప్రయోజనాలు ఏంటి, ఎందుకు వస్తాడు అనే విషయాలన్నీ భగవద్గీతలో చాలా చక్కగా వివరించాడు అనమాట. శ్రీకృష్ణుడు భగవానుడు స్వయంగా అవజానంతి మామూడ మానుషీం తనుమాశ్రిత అంటాడనమాట. ఏంటి? ఎప్పుడైతే నేను ఈ రూపంలో వస్తానో జనాలు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారంటాడనమాట.
చేసేవాడు ఎవరో ఉన్నాడు, కానీ తను ఈ మనుష్య శరీరాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టి తను కూడా శరీరం భగవంతుడు కాదు, శరీరంలో ఉండే ఆత్మ భగవంతుడు అనేసి వాళ్ళకి విచిత్రమైన ఇలాంటి ఒక థియరీస్ చెప్తూ ఉంటారు అనమాట. కానీ దాన్ని భగవంతుడు భగవద్గీత క్లారిఫై చేసేసాడు అనమాట. అభజానంతి మామూఢ అంటే ఎవరైతే నా అవతారం దీని గురించి సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క సొంత అర్థాలు చెప్తారో వాళ్ళంతా మూఢులు అని చెప్తారనమాట. తన యొక్క నిజ స్థితిని అర్థం చేసుకోకుండా ఉన్నారు అనేసి చెప్తాడనమాట. సో అవతారం అనేసి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు రాముడు వచ్చినప్పుడు తర్వాత రాముడు వచ్చిన తర్వాత కృష్ణుడు బలరాముడు వచ్చాడు. దానికి ముందు వేరే అవతారాలన్నీ చాలా ఉన్నాయన్నమాట. కొన్ని అవతారాలు చెప్పండి. ఇంకా నరసింహ, ఇంకా కపిలదేవ, పరశురామ, వృషభదేవ, చైతన్య మహాప్రభు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఈ అవతారాల యొక్క కారణం ఏంటి అనేసి భగవంతుడే స్వయాన చెప్తాడనమాట అర్జునుడికి. ఎవరికైనా గుర్తుందా ఆ శ్లోకం? భగవద్గీతలో స్వయాన శ్రీకృష్ణుడే ఎందుకు అవతారం తీసుకుంటాడు అనే కారణాన్ని వివరించాడనమాట. ఫుల్ శ్లోక చెప్పాలి. వెరీ గుడ్, అందరూ కూడా చెప్పారు. ఏంటి ఫస్ట్ శ్లోకం ఏంటి? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడైతే అధర్మం ఎక్కువగా అయిపోతుందో ఈ భూలోకంలో, ఎప్పుడైతే ధర్మానికి చోటు లేకుండా పోతుందో ప్రతిసారి కూడా నేను అవతారం తీసుకుంటానని చెప్తాడు, ధర్మాన్ని స్థాపించడానికి. ఇది ఒక కారణం. అయితే ఇంకో కారణం నెక్స్ట్ శ్లోకాలో ఇంకో కారణం చెప్తాడు. ఏంటది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఉదాహరణకి భగవంతుడు అంటే ఏంటి? సర్వశక్తిశాలి, తన దగ్గర అన్ని శక్తులు ఉంటాయి. ఇప్పుడు ప్రతి దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ దగ్గర వాళ్ళ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. వాళ్ళు కోరుకుంటే వాళ్ళ ఆర్మీని వాళ్ళ సైన్యాన్ని వేరే దేశాన్ని పైన పంపించి దండయాత్ర చేసి వాళ్ళ దేశాన్ని కూడా ఆక్రమించేసి ఏం చేయాలో చేసుకోవచ్చు. వాళ్ళు అంత శక్తి ఉంది. అది భగవంతుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర ఎలాంటి శక్తులు ఉంటాయి? ధర్మాన్ని స్థాపించడానికో లేకపోతే అధర్మాన్ని నాశనం చేయడానికో స్వయాన ఆయన ఎందుకు రావాలి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. సైన్యాన్ని బొమ్మని చెప్పేసి యుద్ధం చేసి రమ్మని చెప్పేస్తే సరిపోతుంది. టెర్రరిస్ట్ని చంపేసి వచ్చేస్తే సరిపోతుంది. మోదీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ట్రంప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎందుకు అవతారం చేయాలి? అధర్మాన్ని నాశనం చేయాలన్నా, ధర్మాన్ని స్థాపించాలన్నా స్వయాన భగవంతుడు ఎందుకు రావాలి? దానికి ఆన్సర్ నెక్స్ట్ వర్స్లో నెక్స్ట్ శ్లోకంలో చెప్పాడు అనమాట. ఏంటది? పరిత్రాణాయ సాధూనాం అంటే ఉదాహరణకి ఒక సునామీ రప్పించాడు అనుకోండి. ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చాలానే ఉన్నాయి. ఒక సునామీనో లేక భూకంపం రావచ్చు, అధిక వర్షపాతం రావచ్చు, వరదలు రావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా జనాలందరూ పాపాత్ములందరూ దాంట్లో వాళ్ళకి రావాల్సిన శిక్ష వాళ్ళకి దొరుకుతుంది కదా. భగవంతుడు ఎందుకు రావాలి అంటే తన భక్తుల కోసం వస్తాడనమాట.
పరిత్రాణాయ సాధూనా. ఉదాహరణకి ప్రహ్లాదుడిని కాపాడడానికి తనే స్వయంగా వచ్చాడనమాట, వేరే ఎవరినో పంపించుండొచ్చు. ఎప్పుడైతే ఈ హిరణ్యకశిపుడు అనేవాడు ప్రహ్లాదుని కొండపై నుంచి పడేసి చంపేయాలి అనేసి తన కొంతమంది సైనికుల్ని పంపించి చేశాడో, భూమి ఆకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా పైనుంచి ఏదైనా వేసామంటే కింద పడుతుంది. ఇది భగవంతుడు ఏం చేయొచ్చు, దాన్ని ఆపోజిట్ చేసేయచ్చు కదా. భూమి ఆకర్షణ శక్తి లేకుండా చేయొచ్చు, ప్రహ్లాదుడిని పడేసినా కూడా కింద పడకుండా చేయొచ్చు. కానీ స్వయాన మహావిష్ణువే వచ్చి కాపాడడం ఎందుకు? దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే, భగవంతుడు కూడా భక్తులను వదిలి ఉండలేడు అనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. ఏ విధంగా మనం మొదట అనుకున్నాము, భక్తులు ఒక్క నిమిషం కూడా భగవంతుని సాంగత్యాన్ని వదిలి ఉండలేరో, అదే విధంగా భగవంతుడు కూడా భక్తులని వదిలి ఉండలేరు. అందుకే ప్రతిసారి తనకు అవకాశం కలిగిన ప్రతిసారి కూడా స్వయాన భగవంతుడే సాక్షాత్తు అవతారాన్ని తీసుకొని, అవతారము అంటే ఏంటి, ఊర్ధ్వలోకం నుంచి అంటే వైకుంఠ లోకం నుంచి అధమలోకం అంటే మనం ఉండే లోకంలోకి రావడం అనే అర్థం అన్నమాట. అంటే ఆయన భగవంతుడు అనేవాడు కూడా మనం జనరల్గా మనం ఏ విధంగా శరీరాన్ని మారుస్తుంటాము. ఈ జన్మలో మనిషి శరీరం ఉంది, పూర్వ జన్మలో వేరేదో జంతు శరీరము లేకపోతే వేరేదో శరీరం ఉండొచ్చు, వచ్చే జన్మలో ఏమో మరి తెలియదు. ఒక్కొక్క శరీరం మారుతూ వస్తున్నాము. భగవంతుడు కూడా మారుతున్నాడు మనకు. అంటే ఏంటి, రాముడిగా వస్తున్నాడు, కృష్ణుడిగా వస్తున్నాడు, పరశురాముడిగా, బలరాముడిగా, నరసింహుడిగా, మత్స్య, కూర్మ ఇలా అవతారంలో వస్తున్నాడు. కానీ వ్యత్యాసం ఏంటి మనకు భగవంతుడికి? మనము శరీరం మారుస్తున్నాము. ఇది ఒక కారణము. ఇంకో కారణం ఏంటి అంటే, మనకు శరీరం మన కర్మ ద్వారా ప్రాప్తిస్తుంది. మనం చేసుకున్న కర్మ ద్వారా డిసైడ్ అవుతుంది అనమాట. మనం చూస్ చేసుకోలేము, మనం సెలెక్ట్ చేసుకోలేము. ఓ నాకు ఐశ్వర్య రాయ్ లాంటి శరీరం కావాలి అనేది ఎవరైనా చూస్ చేసుకుంటారా? నాకు విరాట్ కోహ్లీ లాంటి శరీరం రావాలి, నేను అంబానీ కొడుకుగా పుట్టాలి. ఎంతమంది చూస్ చేసుకున్నారు ఇక్కడ? చేయి లేపండి, ఎవరెవరు చూస్ చేసుకున్నారు? ఇలాంటి తల్లిదండ్రులకే నేను పుట్టాలి, ఇలాంటి శరీర గుణగణాలే ఉండాలి, ఎంతమంది చూస్ చేసుకున్నాము? మనం మనం శరీరాన్ని మనమైతే చూస్ చేసుకోలేదు కదా, ఇలాంటి శరీరమే ఉండాలి, తల్లిదండ్రులు వీళ్ళే ఉండాలి అనేసి చూస్ చేసుకోలేము. మన కర్మ ప్రభావం ద్వారా మనం చేసుకున్న కర్మ ఫలితంగా మనకు ఇది లభించింది. మనమే దీన్ని చూస్ చేసుకోలేదన్నమాట. కానీ భగవంతుడు కర్మ దీని కిందకి రారన్నమాట. కార్మిక్ రియాక్షన్స్, కర్మ ఫలితాల కిందకి రాడనమాట భగవంతుడు. ఆయన చూస్ చేసుకుంటాడు. ఏంటి, ఏ భక్తుల కొడుకుగా నేను పుట్టాలి, నంద యశోద వాళ్ళ ఇంట్లో ఉండాలి, దేవకి వసుదేవులకి పుట్టాలి అనేసి తనే చూస్ చేసుకుంటాడు అనమాట. చూస్ చేసుకొని తన స్వయాన వస్తాడనమాట. వేరే ఇట్లా మనము ఒక్కొక్క శరీరం వదిలినట్లు కాకుండా తన స్వయాన వచ్చి అవతరించి భక్తులను ఉద్ధరించి తన అవతార ప్రయోజనం ఏదైతే ఉందో అది చేసి మళ్ళీ అవతారం చాలిస్తాడనమాట. మనకులాగా పుట్టుక ఉండదు, మనకులాగా మృత్యు ఉండదు అనమాట. భగవంతుడు అవతరించి అవతారం చాలిస్తాడనమాట, అవతార ప్రయోజనం అయిన వెంటనే. ఇప్పుడు
ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము కదా. సత్యయుగంలో ఉన్నామా కలియుగంలో ఉన్నాము? ఎవరో చెప్పారు సత్యయుగంలో ఉన్నాము. మన అందరూ ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. మరి కలియుగంలో ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి. కష్టాలు ఉన్నాయా లేదా? కష్టాలు లేవనుకుంటా, ఉన్నాయా? ఏంటవి? అది ప్రతి యుగంలోనూ ఉంటుంది. ప్రతి యుగంలో భగవంతుడు అవతరించి అవతార ప్రయోజనం ఏదైతే ఉందో అది చేస్తాడనమాట. కలియుగంలో మనం ఇంత కష్టపడుతున్నాము. ప్రహ్లాదుడు కష్టపడుతుంటే స్వయాన భగవంతుడే వచ్చాం. మేము కూడా కష్టపడుతున్నాం ప్రభు, భగవంతుడు వచ్చి మాకు సహాయం చేయట్లేదు. చాలామంది నన్ను కష్టపెడుతున్నారు, భగవంతుడు వచ్చి వాళ్ళని చంపట్లేదు. ఏంటి దీనికి సమాధానం? కష్టం మీరు అయితే మీరు కూడా 16 మాలలు చేస్తున్నారు కదా రోజు. పూర్వజన్మ కర్మ. కానీ భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు మీ పూర్వజన్మ కర్మ మొత్తం ఖాళీ అవుతుందో అప్పుడు వస్తామనేసి. ఏంటి సమాధానం? కలియుగంలో కూడా మనందరినీ ఉద్ధరించడానికి 2 అవతారాల్లో స్వయాన శ్రీకృష్ణ భగవానుడే వచ్చారనమాట. ఏంటవి 2? పర్వాలేదు, గట్టిగా చెప్పచ్చు. కలియుగంలో ఈ ఏంటది రాక్షసత్వం అనేది ఎక్స్టర్నల్గా ఉండదన్నమాట, బాహ్యంగా ఉండదన్నమాట. ఏ విధంగా ఇంతకుముందు రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి రాక్షసులు భౌతికంగా ఉండేవాళ్ళు అనమాట. కానీ కలియుగంలో కలి యొక్క ప్రభావము ఇట్లా బయట భౌతికంగా కనపడదనమాట. ఇది మన మనస్సులో ఉంటుందన్నమాట. రాక్షసత్వము, ఈ పాపం చేయాలనే కోరికలు, ఇవన్నీ కూడా మన మనస్సులో ఉంటుందన్నమాట. ఇది ప్రత్యక్షంగా మనకు బాహ్యంగా ఏదో ఒక రూపంలో ఉండదన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా పాపం ఎక్కడో మనం తప్పులు చేసి ఉంటాం అనమాట. ఎంతమంది ఇక్కడ ఉన్న రూమ్లో ఉన్న వాళ్ళు నేను ఒక్కరు తప్పు కూడా చేయలేదు ప్రభు, నేను ఆల్ పర్ఫెక్ట్, నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. కర్మ పాపం అనేసి కాదు, కర్మ వల్ల పుడతామన్నమాట. అది కర్మ అనేది పాపము కూడా అవ్వచ్చు, పుణ్యం కూడా అవ్వచ్చు. 2 కూడా కర్మే అనేసి అంటాం అనమాట. పుట్టుక మరణం అనేది సైకిల్, చక్రం అనమాట. మనం కర్మ చేస్తున్న ప్రతిసారి మనం ఈ చక్రంలోనే కొనసాగుతూ ఉంటాం అనమాట. ఏంటండి? మీ క్వశ్చన్ నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను ఈ క్లాస్లోనే. కంటిన్యూస్గా నేను ఆన్సర్ చేస్తాను క్వశ్చన్. సో ఈ రాక్షసత్వము, ఈ పాపం చేయాలనే ఆలోచన ధోరణి మన మనస్సులోనే ఉంది కలియుగంలో. అందుకనేసి భగవంతుడు 2 అవతారాలు తీసుకొని ఈ కలియుగంలో వచ్చారన్నమాట. మొదటిది శ్రీ చైతన్య మహాప్రభువుడు. ఏంటది? ఆయన ఏం శ్రీమద్ భాగవతంలో ఈ అవతారాన్ని గురించి వివరించారన్నమాట. ఏంటి ఆ శ్లోకం? ఎంతమందికి తెలుసా ఆ శ్లోకం? చైతన్య మహాప్రభువుల గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పిన శ్లోకం. కృష్ణవర్ణం త్వషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధశః. ఈ అవతారం ఏదైతే భగవంతుడు ఈ కలియుగంలో తీసుకుంటాడో, సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసేటువంటి ఒక ఉద్యమం. ఎవరైతే బుద్ధిమంతులు ఈ కలియుగంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఇది ధ్యేయంగా, ఈ జీవిత ధ్యేయంగా తీసుకుంటారు అనేసి ఈ అవతారాన్ని శ్రీమద్ భాగవతంలో
వివరించడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభువులు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. చివరి శ్లోకం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. ఏంటది? అది శ్రీకృష్ణుడు కాదు చెప్పింది, అది సంజయుడు. కరెక్ట్, పర్ఫెక్ట్. చివరి శ్లోకం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మా శుచ అనే పదం చాలా గొప్ప పదం వాడతాడనమాట. ఏంటంటే డు నాట్ వరీ. అంటే ఏంటి? అన్ని ధర్మాలను త్యజించి నన్ను శరణు వేడుకున్నావంటే నేను నిన్ను ఉద్ధరించి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను అనేసి, దీని గురించి నువ్వు విచారించాల్సిన అవసరం లేదు అని చెప్తాడనమాట. కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందనమాట. అందుకని సాక్షాత్తు ఆ భగవంతుడే శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభువులుగా అవతరించి ఆ సరెండర్ ఏదైతే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం, ఆ శరణం ఏంటో, ఆ సరెండరెన్స్ ఏంటో శ్రీ చైతన్య మహాప్రభువులు మనకు చూపించారనమాట. సాక్షాత్తు భగవంతుడే భక్తుడిగా అవతరించి కృష్ణుడి భక్తుడు ఎలా అవ్వాలో చూపించెళ్ళాడనమాట. అది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల యొక్క అవతారం. ఏంటది? ఎందుకు వచ్చారు చైతన్య మహాప్రభువులుగా భగవంతుడు? శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసి భక్తులకు కృష్ణుణ్ణి ఎంత సులభంగా అందించచ్చో, అందుకోవచ్చు, భక్తులు ఏ విధంగా ఎంత త్వరగా అంత ఈజీగా మనం భక్తుల్ని పొందొచ్చో మనకు స్వయాన పాటించి చూపించారనమాట. అది సంకీర్తన ఉద్యమం, హరినామ స్మరణం చేయడం. ఏంటది? రెండో అవతారం ఏంటి ఈ కలియుగంలో? ఒకటి చైతన్య మహాప్రభువులు నామ అవతారం. అంటే ప్రతిసారి భగవంతుడు అవతారం ఈ విధంగా రారన్నమాట, ఒక రూపం తీసుకొని రారన్నమాట. వివిధ రకాలైనటువంటి అవతారాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి అన్నమాట. ఏంటి? యుగ అవతారం అని, ఇంకా సత్యావేశ అవతారాలని, 6 రకాలైనటువంటి అవతారాల గురించి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. ఈ కలియుగంలో శబ్దరూపంలో వచ్చాడనమాట భగవంతుడు, నామరూపంలో. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్నో లేకపోతే హరినామాన్నో జపిస్తామో వెంటనే ఆయన మన నాలుక పైన అవతరిస్తాడనమాట. ప్రతిసారి మనము కృష్ణ 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 అన్న వెంటనే ఆయన మన నాలుక పైన అవతరిస్తాడు. ఇది రెండో అవతారం. కలికాలే నామరూప కృష్ణావతారం అని శాస్త్రం అనమాట. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో అవతరించాడు అనేసి శాస్త్రం చెప్పిందనమాట. ఏ విధంగా చైతన్య మహాప్రభువులు ఈ నామాన్ని ప్రచారం చేశారు అనేసి అంటే, చైతన్య చరితామృతం అంటే చైతన్య 500 సంవత్సరాల ముందు చైతన్య మహాప్రభువులు ఈ భూలోకంలో భూమి మీద ఉండి ఎలాంటి లీలలు చేశారో దాన్ని ఆ వివరాలన్నీ కూడా చైతన్య చరితామృతం అనే గ్రంథంలో శాస్త్రంలో ఉందన్నమాట. దాంట్లో ఒకసారి నిత్యానంద ప్రభువులు ఈ నామాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం, ఊరూర్లా ప్రచారం చేసేటప్పుడు ఒక ప్రదేశంలో 2 రాక్షస స్వభావం కలిగిన 2 ఉన్నారనమాట. వాళ్ళిద్దరు పేర్లేంటి? జగాయ్ మదాయ్ అనేసి 2 రాక్షస స్వభావము కలిగిన 2. వాళ్ళేంటి? తాగుబోతులు, ఎప్పుడు చూసినా మనుషుల్ని హింసించడము,
తాగడము, వాళ్ళ దినచర్య ఇదే అనమాట. ఎప్పుడు చూసినా రాక్షస స్వభావంతో జనాల్ని హింసించడమే వాళ్ళ యొక్క ఇదన్నమాట. కానీ నిత్యానంద ప్రభువులు ఏం చేశారంటే, ఈ కలియుగంలో రాక్షసులు అనేసి సెపరేట్గా ఉండదు, వాళ్ళ ప్రతి ఒక్క మనసులో ఉంటుంది కదా. వాళ్ళు ఎంత మెర్సిఫుల్ అంటే, దయామయులు అంటే నిత్యానంద ప్రభువులు వెళ్ళి వీళ్ళిద్దరికి కూడా మీరు ఈ విధంగా చేయడం చాలా తప్పు, దీని ద్వారా మీరు ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నారు, మీ అకౌంట్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, మీరు వెంటనే హరినామాన్ని తీసుకొని ఇవన్నీ వదిలేసేయండి అని చెప్పాడనమాట. కానీ వాళ్ళు వద్దని చెప్పచ్చు, వాళ్ళకి ఇష్టం లేకపోతే. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు, ముంత ఏదైతే ఉంటుందో మట్టితో చేసిన ముంతని అది తీసుకొని చైతన్య మహాప్రభువుల తలపైకి వచ్చేసారండి. అప్పుడు నిత్యానంద ప్రభువుల తలపైన కొట్టేశారనమాట. అప్పుడు ఏమైంది, రక్తం రావడం మొదలైందనమాట నిత్యానంద ప్రభువుల తలపై నుంచి. ఈ విషయం వెంటనే చైతన్య మహాప్రభువుకి తెలిసిందన్నమాట. వెంటనే ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో వెంటనే అక్కడికి వచ్చేసి తన సుదర్శనాన్ని వెంటనే ఇన్వోక్ చేశాడనమాట. సుదర్శనాన్ని రప్పించాడనమాట. వెంటనే ఇలా తీసుకొని వాళ్ళిద్దరిని ఖండించడానికి, వాళ్ళిద్దరిని పనిష్ చేయడానికి పూనుకున్నారనమాట వెంటనే. కానీ నిత్యానంద ప్రభువులు చైతన్య మహాప్రభువుల పాదాల పైన పడి ఆయనకు గుర్తు చేశారనమాట. ఏంటి మీ అవతార ప్రయోజనం ఏంటో మీరు మర్చిపోతున్నారు స్వామి. మనం ఈ విధంగా అందరినీ చంపుకుంటూ పోతే అందరినీ చంపేయాలి ఈ కలియుగంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ రాక్షస స్వభావము, పాపం చేయాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. మనం చంపాలంటే అందరినీ చంపేయాలి, కానీ మన అవతార ప్రయోజనం అది కాదు అని గుర్తు చేసి వెంటనే చైతన్య మహాప్రభువులు వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తాడనమాట. ఈ సంభాషణ ఇవన్నీ చూసిన జగాయమద ఎవరైతే ఉన్నారో వెంటనే నిత్యానంద చైతన్య మహాప్రభువుల పాదాల పైన పడి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని గొప్ప భక్తులుగా తయారవుతారు. ఇది ఈ నామ సంకీర్తన ఉద్యమం యొక్క ప్రయోజనం. ఎంతటి పాపాత్ములమైనా కూడా ఎప్పుడైతే మనము ఈ నామాన్ని తీసుకొని జపం చేయడము, సంకీర్తన చేయడం మొదలు పెడతామో మన రాక్షస స్వభావాలన్నీ కూడా సంహరించబడతాయి. కాబట్టి మనందరము ఏం చేయాలి, ఏం చేయకూడదు. కలియుగంలో ప్రతి యుగంలోనూ ఒక ధర్మం ఉంటుంది, యుగ ధర్మం అనేసి. సత్యయుగంలో ఏంట ధర్మం? సత్యయుగంలో యజ్ఞయాగాదురా, కృతేయ ధ్యాయతో విష్ణు. త్రేతాయుగంలో ద్వాపర యుగంలో దేవాలయ విగ్రహాల ఆరాధన చేయడం. కలియుగంలో నెట్ఫ్లిక్స్ చూడడం కదా, క్రికెట్ మ్యాచ్ చూడడం. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, ఇవన్నీ చూడడం. కలియుగంలో ఏం చేయాలో ఇవి చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన ధోరణి? ఈ విధంగా చూడాలి, ఇలాంటి విషయాల్లో మన మనస్సుని పెట్టాలి అని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? కలి ప్రభావం వల్ల, మనం చేసుకున్న పాపం వల్ల మనం కలియుగంలో పుట్టాం. మనం ఏదో కొంచెం ఎక్కువ పుణ్యం చేసుకుంటే వేరే యుగంలో పుట్టి ఇంకొక మంచి ఆపర్చునిటీస్ ఉండేవి. కానీ ఇక్కడ కలియుగంలో పుట్టామంటే దానికి అర్థం ఏంటి? మన బకెట్ బరువు అయిందనమాట. మన అకౌంట్లో ఎక్కువ ఉందన్నమాట మన అకౌంట్లో. అందుకనేసి మనం ఈ కలియుగంలో పుట్టాము. వీటికన్నిటికి కూడా మనం ఎక్స్పోజ్ అవుతున్నాము. ఇంత డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కలియుగంలో కలియుగ హరికీర్తనం. కలియుగ ధర్మం ఏంటి? నెట్ఫ్లిక్స్ చూడడము, సినిమాలు చూడడము, క్రికెట్ మ్యాచ్లు చూడడం కాదు, హరినామం చేయడము కలియుగ ధర్మం. ఎప్పుడైతే మనము ఈ హరినామాన్ని స్వీకరిస్తామో ఏమవుతుంది?
రాత్రికి రాత్రే మనం గొప్ప ఋషులు అయిపోతాం, గొప్ప మహర్షులు అయిపోతాం కదా. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. రాత్రికి రాత్రే మనలో ఈ చేంజ్ అనేది రాకపోవచ్చు, రావచ్చు కూడా. మన అనర్థాలను కన్సిడర్ చేయాలన్నమాట. మన బకెట్ ఎంత వెయిట్గా ఉంది, మన అకౌంట్లో ఎంత పాపపుణ్య బ్యాలెన్స్ ఉందో దాన్ని చూసుకొని దాని ప్రకారంగా మనం ఎంత సీరియస్గా, మనం ఎంత సిన్సియర్గా చేస్తున్నామో ఈ హరినామాన్ని. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో జపం చేసామనుకోండి, ఆ శబ్దాన్ని ఏకాగ్రతతో వినడం, ఫోకస్గా వినడము చేసామనుకోండి, దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఫాస్ట్గా ప్రోగ్రెస్ అనేది జరుగుతుందన్నమాట. అది లేదు, మొబైల్ ఇలా చేతిలో పెట్టుకొని జపమాల చూస్తుంటాం చాలామందిని, జపమాల బ్యాగ్లో చేయి పెట్టుకొని వేలు బయట వస్తుంది కదా మన దీని ప్రకారం, దాంతో ఇలా స్క్రోల్ చేసుకుంటాం, ఇలా చాంటింగ్ బ్యాగ్ పెట్టుకొని ఇలా. అప్పుడు ఏమవుతుంది, మన ప్రోగ్రెస్ అనేది అలా చేసినా కూడా మన సుకృతి అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. హరినామాన్ని ఏ విధంగా చేసినా కూడా మనకు సుకృతి అనేది వస్తుందన్నమాట. కానీ ఈ విధంగా చేస్తే మన ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట, ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటుంది అనమాట, చాలా తక్కువ. అదే మనము చాలా ఏకాగ్రతతో ఈ హరినామాన్ని గట్టిగా చెప్తూ ఆ శబ్దాన్ని మనం ఏకాగ్రతతో వింటూ చేసామో ప్రతిరోజు కూడా మన ప్రోగ్రెస్ అనేది చాలా త్వరగా జరుగుతుంది అనమాట. ఆ కలి ప్రభావం ఏదైతే ఉందో ఇలా వచ్చి మన మనస్సులో రావడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో, నో ఎంట్రీ, నో వేకెన్సీ అనే బోర్డు కనబడుతుంది అనమాట, వెళ్ళిపోతుంది కదా. నో పార్కింగ్, మన టెంపుల్లో ఎప్పుడైతే పార్కింగ్ ఫుల్ అయిపోతుందో కార్లకు, బయట సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, నో పార్కింగ్ బోర్డు పెట్టి వచ్చిన కార్లందరినీ తిరిగి పంపించేస్తారు అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే ఈ కలి ప్రభావం మన మైండ్లో రావాలని ప్రయత్నిస్తుందో, నో ఎంట్రీ, మైండ్ మొత్తం కూడా హరినామంతో నిండిపోయింది, నీకు స్థలం లేదు, వెళ్ళిపో, కలికి స్థలం లేదని పంపించేస్తారనమాట. సో ఆ విధంగా మనము ఈ నామస్మరణ సంకీర్తన ఉద్యమము, నామాన్ని మనం స్వీకరించాలన్నమాట. చాలా సిన్సియర్గా ఒక్క మాల ఈ బ్రహ్మముహూర్తంలో చేసినా కూడా చాలా గొప్ప విషయం. ప్రతిరోజు సో అంతటి గొప్ప అవతారమైన చైతన్య మహాప్రభువులు ఒక జయంతి వచ్చే శుక్రవారం అనమాట, గౌర పూర్ణిమ అనేసి మనం ఇక్కడ జరుపుకుంటాం అనమాట మన టెంపుల్లో. చైతన్య మహాప్రభువుల వారి జయంతి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు చైతన్య మహాప్రభువులు ఆవిర్భవించారనమాట. ఆయన అవతార ప్రయోజనాన్ని ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రజలకు చెప్పేవాళ్ళు అనమాట. ఏ విధంగా అంటే, చిన్న బిడ్డగా ఉండేటప్పుడు ఏడ్చేవాడు అనమాట. ఈ విధంగా కృష్ణుడి లీలలు కూడా చాలా గమ్మత్తుగా ఉండేవో, చైతన్య మహాప్రభు లీలలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి అనమాట. చైతన్య మహాప్రభువులు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఏడ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఎవరన్నా వచ్చి హరినామాన్ని జపం చేయడం మొదలు పెట్టారో వెంటనే ఏడు ఆపేస్తారు. అందుకని పక్కన ఇంట్లో ఉండే వాళ్ళంతా వచ్చి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గిల్లేవారు అనమాట. మంచి ఏడుస్తాడు, గిల్లిన వెంటనే మళ్ళీ హరే కృష్ణ అంటే వెంటనే ఆపేస్తాడు. కావాలని ఏడ్చేవాడు అనమాట. అందుకు ఏడ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, హరినామం చేస్తారు, అప్పుడు సైలెంట్ అయిపోతారు. మళ్ళీ ఆపేశారనుకో మళ్ళీ ఏడ్చేవాడు అనమాట, మళ్ళీ జపం చేసేవాళ్ళు అందరూ. తన అవతార ప్రయోజనాన్ని చిన్నప్పటి నుంచే ప్రజలకు అందించేవాడు అనమాట. హరినామాన్ని జపం చేయండి, లేకపోతే నేను ఏడుస్తాను. అంతగా చాలా చక్కగా ఏ విధంగా చైతన్య కృష్ణుడి లీలలు ఉన్నాయో మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఆ లీలలన్నీ వింటున్నప్పుడు. అదేవిధంగా చైతన్య మహాప్రభుల లీలలు వింటున్నప్పుడు కూడా మనకు అదే ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. సో మీ ప్రశ్న ఏంటండి? మనం పుట్టడం కూడా ఒక దానికి విలువ ఉంటుందా? పర్పస్ ఉంటుందా లేదా అనేసి. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా?
సిమ్ కార్డు ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. పర్పస్ ఉందా లేదా? ఏ కారణం ఉందా అవన్నీ ఉండడానికి? లేదా, ఉంది. కరెక్టా? ఇప్పుడు మీరు ఏదో మీ ఇంటి నుంచో రూమ్ నుంచో ఇక్కడికి వచ్చారు, మీరు క్యాబో ఆటోనో బస్సులోనో వచ్చారు. ఆ మాధ్యమాలన్నిటికీ పర్పస్ ఉందా లేదా? బస్సుకి, ఆటోకి, టూ వీలర్కి పర్పస్ ఉందా లేదా? ఉంది. ఈ భౌతికమైన పదార్థాలకి చిన్న చిన్న వాటికే పర్పస్, కారణం ఉన్నప్పుడు ఈ యొక్క జీవుడు అంటే ఏంటి? మనం అంటే ఆత్మ, సాక్షాత్తు భగవంతుని అంశాల మనం అందరం. అది కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఏంటి ఆ శ్లోకం? మమైవాంశో జీవలోక జీవభూత సనాతన, అంటే ప్రతి ఒక్క జీవుడు కూడా నా యొక్క అంశ అనేసి భగవంతుడు చెప్తున్నాడు. అలాంటి ఒక జీవుడు ఈ శరీరాన్ని తీసుకుంటున్నాడంటే పర్పస్ ఉండకుండా ఉంటుందా? ఎంతమంది అనుకుంటున్నారు పర్పస్ లేదనేసి? సో మనం ఈ శరీరాన్ని తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా పర్పస్ ఉంది. ఏంటా పర్పస్? ఏంటా కారణం? ఏంటి? ఉదాహరణ చెప్తానండి మీకు. మీరు మనం అందరం కూడా భగవంతుని అంశలం అని చెప్పారు. మరి మనం ఎందుకు భగవంతుడితో లేము, ఇక్కడ ఉన్నాము? మళ్ళీ దానికి ఒక ప్రయోజనం ఏంటి? మనకు ఆ ప్రయోజనం గుర్తే లేదు. నేనేంటి మళ్ళీ ఎక్కడి నుంచో బస్సు కార్లోనో ఈ గుడికి రావడం ఏంటి? మళ్ళీ ఈ గుడిలో ఈ స్వామీజీ దగ్గర ఆ ప్రయోజనం ఏంటో వినడం ఏంటి అనేసి మనందరికి కూడా ఆలోచన రావచ్చు. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. బెంగళూరు సిటీలో జైలు అనేది ఉంటుంది. దాని ప్రయోజనం ఏంటి? తప్పు అంటే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఉంది, ఒక అడ్మినిస్ట్రేషన్ లా అనేసి ఒకటి ఉందన్నమాట. ఎవరైతే ఆ లా అండ్ ఆర్డర్ను, ఈ గవర్నమెంట్ని ఏంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించారో, ఓవర్ పవర్ చేయాలని చూస్తారో, వాళ్ళందరినీ రీహాబిటేట్ చేయడానికి జైలు అనేది శిక్షించడానికి కాదు. మనము చాలామందిని తప్పుగా అర్థం చేసుకుంటారు. జైలు అనేది వాళ్ళని శిక్షించడానికి అనేసి కాదు. జైలు అనేది శిక్షించడానికి కాదు, వాళ్ళకు రీహాబిటేట్ చేయడానికి. అంటే ఏంటి? పునరావాస కేంద్రం లాగా అనమాట. ఏంటి? వాళ్ళకు నువ్వు చేసే తప్పు నాన్న, నువ్వు ఇలా ఉండాలి, వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు ఒకసారి మంచి మనిషిగా తయారైన తర్వాత ఏదో ఒక నేషనల్ హాలిడే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు, గాంధీ జయంతి రోజు వాళ్ళని విడిచిపెట్టేస్తారు. ఈ భౌతిక ప్రపంచం అనేది కూడా జైలు లాంటిది అనమాట. మనమందరం కూడా భగవంతుడితో శాశ్వతంగా ఉండే వాళ్ళము వైకుంఠంలో. కానీ మనం అందరం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఎందుకు? భౌతిక ప్రపంచం అనేది జైలుతో సమానం. జైల్లో ఏంటి? ఎవరైనా జైల్లో ఉన్న వ్యక్తికి తన కుటుంబంతో ఉండాలి అని ఒక కోరిక ఉంటుంది, కానీ ఉండలేడు. ఎందుకంటే శిక్ష అనుభవిస్తున్నాడు అనమాట. తనకు కావాల్సింది తినాలి అనే కోరిక ఉంటుంది అనమాట, కానీ తినలేడు. తను ఏదో కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూడాలనుకుంటాడు అనమాట, చూడలేడు. క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటాడు, చూడలేరు. తనకు కావాల్సిన ప్రతి ఒక్కటి చేయాలనుకుంటాడు, కానీ చేయలేరు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అవి అలో చేయవు అతన్ని అవన్నీ చేయడానికి. అదేవిధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాము. అదేవిధంగా మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనం అందరం కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. కరెక్టా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి నాకు సంతోషం వద్దు ప్రభుజీ, నాకు కష్టాలే కావాలి? ఎంతమంది అనుకుంటున్నారు? చేయలేపుతున్నారు ఒకరిద్దరు లేదా? ఎవరు కూడా లేదు. అది అందరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఎల్లవేళలా మనం సంతోషంగా ఉంటున్నామా? ఎందుకు? ఈ భౌతిక ప్రపంచంలో ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో సిస్టమ్, ప్రకృతి మనల్ని అలో చేయదన్నమాట.
మనము జైల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా కుటుంబీకులతో ఉండాలనుకుంటున్నాడో అదే విధంగా మనం కూడా ఎప్పుడు కూడా నవయవ్వనంగా ఉండాలనుకుంటాము. ఈ శరీరం ఎప్పుడు కూడా వృద్ధాప్యానికి వెళ్ళిపోకూడదు. యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేసి రీసెంట్గా ఏదో వీడియో చూశాను. ఇంటి వయసు అవ్వకుండా ఆ క్రీమ్ పూసుకుంటే ఆ మడతలు అవి రావంట. అందరూ మనం అనుకుంటున్నాము కదా, ఏమనుకుంటున్నాము, వయసు అవ్వకూడదు, ఎప్పుడు కూడా నేను యంగ్గా కనపడాలి అనేసి అనుకుంటాము. కానీ కుదురుతుందా? మనం అందరూ అనుకుంటున్నాం కాబట్టే ఈ ఏంటది కాస్మెటిక్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందన్నమాట. కాస్మెటిక్ ఇండస్ట్రీకి లేని అవసరమే లేదే. మనం అందరం కూడా చాలా చక్కగా కనపడాలి, మనం వయసు అయినట్టు కనపడకూడదు అనేసి ఎవరికి లేకపోతే ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఎందుకు కదా. అదేవిధంగా ఇతనికి కావాల్సిన తినాలనుకుంటున్నాడు జైల్లో. ఇక్కడ మనం కూడా కావాల్సినన్ని కోరుకుంటున్నాము. నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోవాలి, డొనాల్డ్ ట్రంప్ని దించేసి అనుకుంటాం అన్నమాట. కుదురుతుందా? నేను ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలి అనుకుంటాం. కుదురుతుందా? అలా కుదరదు. ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ రీహాబిటేషన్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నాం అనమాట. మనం చేసిన తప్పు ఏదైతే ఉందో, ఏంటా తప్పు? ఎంతమందికి తెలుసు మనం ఏం తప్పు చేసాము? కోరికలు. ఏం కోరికది? కరెక్ట్. ఏంటది? మనం భగవంతుడితో కాకుండా మనం స్వతంత్రంగా ఉండాలి అనే కోరిక ద్వారా. ఉదాహరణకి ఇప్పుడు భోజనం మంచి పలహారం చేసామనుకోండి, చెయ్యి ఏం చేస్తుంది? చెయ్యి దాన్ని కలిపి మంచి కూర చేస్తే అన్నంలో కలిపి ఇలా తీసుకొచ్చి నోట్లో పెడితే నోరు దాన్ని నమిలి మళ్ళీ నోటి ద్వారా గొంతు ద్వారా కడుపులోకి వెళ్ళి జీర్ణం అవుతుందండి. ఇది ప్రాసెస్. ఇప్పుడు చెయ్యి వండుకొని ఎప్పుడు అన్నీ ఈ పాయసం చేశారు, పాయసం తీసి మళ్ళీ నేను నోట్లోనే పెట్టాలి, నేను అనుభవించలేకపోతున్నాను నేను, కాబట్టి నేను ఈ రోజు నుంచి నేను స్ట్రైక్ చేస్తాను, ఏ పదార్థాన్ని కూడా నేను తీసి నోట్లో పెట్టను అని స్ట్రైక్కి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? కడుపు కాలేదు ఒకటి, ఈ చేతికి శక్తి అనేది దొరకదు, దీనికి కావాల్సిన ఎనర్జీ ఏదైతే కావాలో అది దొరకదు. ఎప్పుడైతే ఆ పలాహారమో ఏదో ఆహారం లోపలికి వెళ్ళి జీర్ణమై అది మన రక్తంలో కలిసి ఆ రక్తం మన శరీరం మొత్తం ప్రవహించి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. కానీ ఈ చెయ్యి ఇట్లా అనుకునింది అనమాట, ఎప్పుడు చూసినా ఇంత మంచి పలహారాలు ఈ నోరే అనుభవిస్తుంది, కడుపే అనుభవిస్తుంది, నేను ఈ రోజు నుంచి స్ట్రైక్కి వెళ్తాననిందంటే ఈ చెయ్యికే. ఎప్పుడైతే జీవుడు ఈ విధంగా ఆలోచించాడో, ఏంటది? ఎప్పుడు నేను భగవంతునికే సేవ చేయాలి. ఎందుకంటే మన జీవుడి యొక్క నిజస్థితి ఏంటంటే ఏంటది? జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస. అంటే భగవంతుని సేవ చేయడమే జీవుడి యొక్క నిజస్థితి, దాన్ని మార్చలేము. ఎప్పుడైతే జీవుడు దాంట్లో పాల్గొంటాడో తనకు కావాల్సిన ఆనందము ఏదైతే కావాలో అన్నీ వస్తాయన్నమాట. ఏ విధంగా చెయ్యి ఆ పలాహారాన్ని తీసుకొని నోట్లో పెట్టి నోరు నవిలి జీర్ణమయ్యి రక్తంలో కలిసి చేతికి శక్తి దొరుకుతుందో, అదేవిధంగా మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి సేవ చేస్తామో అప్పుడే మన నిజ ఆనందం అనేది దొరుకుతుంది అనమాట. మన నిజం ఆనందం అనేది దొరకదు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. ఉదాహరణ చెప్పండి. లేదు ప్రభు నాకు ఆనందం దొరుకుతుంది, రసగుల్లా తిన్నానంటే నాకు ఆనందం దొరుకుతుంది అంటారు. ఉదాహరణ చెప్తాను దానికి కూడా. మొదటి రసగుల్లా తిన్నాను, చాలా బాగుంది, రుచిగా ఉంది, దాంట్లో జ్యూస్ వస్తుంటే చాలా అందంగా ఉంది. రెండోది తిన్నప్పుడు ఏమవుద్ది? కొంచెం తగ్గుతుంది. మూడోది తిన్నప్పుడు 10, 20. సో మనం ఏదైతే ఆనందం అనుకుంటున్నామో దానికి ఒక లిమిటేషన్ అనేది ఒకటి ఉందన్నమాట. ఎప్పుడైతే లిమిటేషన్ ఉంటుందో అది నిజమైన ఆనందం కాదు జీవుడికి. సెన్స్ ఆబ్జెక్ట్, ఇది ఒక సెన్సేషన్,
అది మన బ్రెయిన్లోంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది, అది మనం ఆనందం అనుకుంటున్నాం. ఇంకో ఉదాహరణ చెప్తాను. మన ఆనందం ఎందుకు నిజమైన ఆనందం కాదు. చాలా తలపోటు ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, వెంటనే నేను ఒక పారాసెటమాల్ డోలో వేసుకుంటాను, తలనొప్పి తగ్గుతుంది. అబ్బా ఇప్పుడు అమ్మయ్య చాలా హ్యాపీగా ఉన్నాను అంటాను. బాధ నుంచి బయటికి రావడం ఆనందం కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, బాధ నుంచి బయటపడ్డామంటే అబ్బా ఇదే మన స్థితి అనుకుంటాం. నిజమైన ఆనందం ఏదో మనం ఇంకా రుచి చూడలేదు. ఆ విధంగా ఈ పర్పస్ అంటే ఏంటి ప్రతి జీవుడికి అంటే, ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనము తిరిగి భగవద్ధామాన్ని చేరడమే ఈ యొక్క పర్పస్, జీవుడి యొక్క పర్పస్, వేరే ఏమీ లేదు. వేరే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? సో ఈరోజు ఈ వచ్చే శుక్రవారం గౌర పూర్ణిమ, చైతన్య మహాప్రభువుల జయంతి. మార్నింగ్ 108 సంకీర్తనలు చేస్తున్నారన్నమాట బెంగళూరు సిటీలో. 108 డిఫరెంట్ ప్లేసెస్లో సంకీర్తన అనేది చేస్తున్నారనమాట. మీరు కృష్ణాశ్రయ ఆఫీస్ని కనుక్కొని అక్కడ మీ దగ్గర మీరుండే ప్లేస్ దగ్గర ఉన్న సంకీర్తన దీంట్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఈవినింగ్ ఫెస్టివల్ ఇక్కడ ఉంటుంది, మీరందరూ కూడా రావచ్చు. దీంతోపాటు మనందరూ కూడా చైతన్య మహాప్రభువుల ఆశీర్వాదం నిజంగా మనందరికి కావాలంటే ఏం చేయాలి? ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో దాన్ని మనం అందరూ కూడా సీరియస్గా తీసుకొని ప్రతిరోజు జపం చేయడం ద్వారా భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. श्रीमद् भागवतम की जय, जगद्गुरु श्रीला प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदी हरि।